కదంబ జాడ్, కదంబ వృక్షం. దీని ప్రత్యేకత ఏంటంటే కృష్ణుడు మధుర నుంచి ద్వారకకి వెళ్ళే దారిలో ఇక్కడ దంతధావనం చేసి, అప్పట్లో పుల్లలతో దంతధావనం చేసేవారు కదా, ఆ దంతధావనం చేసిన పుల్లని ఇక్కడ పడేశాడు. ఆ పుల్ల చెట్టుగా ఎదిగి ఈ కదంబ వృక్షము బయటకు వచ్చింది, పెరిగింది అనేది ఇక్కడ విశ్వాసం. కదంబ జాడ్ అంటారు. ఇక్కడ కృష్ణుడు పెట్టుకున్నారు, అమ్మవారు. ఈ కదంబ జాడ్కి సంబంధించిన గుడి. ఇక్కడ ఆస్తమా రోగులకి ఈ కదంబ వృక్షం యొక్క చిన్న చిన్న బంతులు పువ్వులు ఉన్నాయి కదా, ఇది కదంబ వృక్షం. ఆంజనేయ స్వామి. ఈ కదంబ వృక్షం యొక్క ఈ చిన్న చిన్న పువ్వులు, మన దగ్గర కదంబ వృక్షానికి పెద్ద పెద్ద బంతుల్లాగా ఉంటాయి కదా, ఇక్కడ చూడండి చిన్న చిన్న ఉన్నాయి బంతులు, చిన్నవి. వీటిని నీళ్ళల్లో వేసుకుని రాత్రి ఉదయం తాగితే, ఆ నీళ్లు తాగితే ఆస్తమా నుంచి వెంటనే ఉపశమనం వస్తుందంట. అలాగే ఆస్తమా తగ్గాలని ఇక్కడ కొబ్బరికాయలు ఇలాగా అర్పిస్తారు. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు దంతధావనం చేసిన పుల్ల నుంచి ఎదిగిన కదంబ వృక్షం. జై శ్రీకృష్ణ. చెట్టు ఇంత చిన్నగా ఉంది ఏంటి అని అనుకుంటాం కదా, కాదు, అదిగో పురాతనమైన శాఖ. ఇంకా దానికన్నా పురాతనమైన శాఖ ఇది. అలాగా ఆ శాఖలు కొత్తవి వస్తూ పాతవి నశించిపోతూ ఇప్పటికి మిగిలి ఉన్న శాఖ ఇది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. కృష్ణుడు ఆ పుల్లని ఎక్కడైతే దంతధావనం చేసుకుని ఆ పుల్లని పడేశాడో, ఆ మొదల నుంచి, ఆ మొదలు లేదు, అసలు మొదలు లేదు, అదొక శాఖ, అదొక శాఖ, ఇదొక శాఖ, అలాగే 500 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉండేదట. దాని మొదట్లో ఆ చిన్న గుడిలాగా ఉండేది. అది ఇప్పుడు నెమ్మదిగా అక్కడ శాఖ పోయి ఆ పక్కకు వెళ్ళింది, ఆ పక్కకు వెళ్ళింది, ఆ పక్కకు వెళ్ళింది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. జై శ్రీ